వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా ఫ్రై అండి. ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా నేను కీమా ఫ్రై ఎలా చేస్తానో ఈరోజు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీమాని అయితే బాగా వాష్ చేసేసుకున్నాను. ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోని కొంచెం పసుపు ఇంకా సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సరసాల నూనె అనేది వేసుకొని వన్స్ బాగా మిక్స్ చేసేసుకున్నానండి. వన్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ కీమా అంతా కూడా కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చిన వరకు బాయిల్ చేసేసుకున్నానండి. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత ఒక పక్కనే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే మనం సరిపోయిన ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. వేసుకొని దీంట్లోనే దాల్చిన చెక్క, లవంగాలు ఇంకా బిర్యానీ ఆకు అయితే వేసేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. దీంట్లోనే కారం, కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసేసుకున్నాను అనమాట. కీమా మసాలా కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవాలి. మీ దగ్గర కీమా మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే మటన్ మసాలా అయినా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. నేనైతే మటన్ మసాలా వేసుకొని వన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కీమాని అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కీమా ఉంది కదా, దీన్ని అయితే వాటర్తో పాటు నేనైతే వేసేసుకుంటున్నాను. మీకు వాటర్ వద్దు అనుకుంటే జస్ట్ కీమా వేసుకోవచ్చు. నేనైతే ఒక 10 మినిట్స్ అలాగా వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి వచ్చిన వరకు బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ అలాగా వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చేసి బాగా ఎగిరిపోతుంది అనమాట. చూసారా, ఇప్పుడు మా కీమా అంతా కూడా బాగా దగ్గరికి వచ్చింది కదా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకొని ఇంకొక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇది రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.